శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 33 శ్లోకా నుంచి భస్మం యొక్క మాహాత్యం చెప్తూ ఆ భస్మాన్ని ధరిస్తే ఏమవుతుంది, ఆ భస్మాన్ని ధరించకపోతే ఎటువంటి పాపాలు కలుగుతాయో అని చెప్పి నువ్వు భస్మాన్ని ధరించడం ద్వారా పాపాలు ఎన్ని చేస్తున్నా సరే క్రమేణా ఆ పాపాల నుంచి విముక్తికి లభిస్తుంది దీని సంపర్కం ద్వారా అని చెప్పి. ఇదే మళ్ళీ పరమాత్మకి ప్రతీక భస్మము. అయితే నువ్వు ధరించినా ధరించకపోయినా భస్మం ధరించినటువంటి వాళ్ళకి నువ్వు కష్టం కలిగేలాగా ప్రవర్తించావు అంటే చాండాలుడుగా పుడతావు. అంటే శవాలతో చేస్తూ ఉంటారు, వాడిని చండాలుడు అంటారు. అట్లాంటి జన్మ తీసుకుంటావు అని చెప్పాను. మానస్తోకేన మంత్రేణ మంత్రితం భస్మధారయేత్ బ్రాహ్మణః క్షత్రియశ్చైవ ప్రోక్తేష్ వశంఘేషు భక్తిమాన్. భక్తి పారాయణులైన బ్రాహ్మణులు లేదా క్షత్రియులు కూడా మానస్తోకే తనయే ఈ మంత్రాంతో అభిమంత్రించి, అంటే భస్మాన్ని ధరించే ముందు దాన్ని మంత్రించి తర్వాత శాస్త్రానికి తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఏ అంగాలలో ధరించాలో మళ్ళీ అక్కడ ధరించేటప్పుడు కూడా కొన్ని చదవమని చెప్తారు. దానికి తగ్గట్టుగా అది ధరించాలి. వైశ్యస్త్రీ త్రయంబకేనైవ శూద్రః పంచాక్షరేణ తు అన్యాసం విధవాన్ స్త్రీణాం విధిః ప్రోక్తశ్చ శూద్రవత్త. అలాగే వైశ్యులు త్రయంబకం యజమ అంటే మృత్యుంజయ మంత్రాన్ని దాంతో ధరించాలి. అలాగే శూద్రులు శివాయ నమః ఈ పంచాక్షరి మంత్రాన్ని అభిమంత్రించుకుని ధారణ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ శూద్రులకి స్త్రీలకి ఒకటే చెప్తూ ఉంటారు సాధారణంగా. ఆ స్త్రీ అన్నది విధవైనా సరే సౌభాగ్యంతో ఉన్నదైనా సరే స్త్రీలకి వర్ణాలతో సంబంధం లేదు. ఆ భస్మధారణ శివాయ నమః అనుకుని చేసేయచ్చు విధి విధానంగా. ఎవరిని పరమాత్మ దూరం పెట్టట్లేదు అక్కడ. విధవైనా ఈ పుణ్యస్త్రీ అయినా ఎవరైనా సరే. పుణ్యస్త్రీ అనుకుంటే ఏదో పెద్ద కిరీటం వచ్చినట్టుగా కొంతమంది భావించి వైదత్వంతో ఉన్న వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటారు. నీకు మొగుడున్నంత మాత్రాన నువ్వు మొగుడికి అన్నం పెట్టవు, ఏది పెట్టవు, అక్కడ భక్తిభావం ఏమీ లేనప్పుడు, నీకు లేకపోయినా ఉన్న పెద్ద తేడా లేకుండా నువ్వు వ్యవహరించినప్పుడు నువ్వు సౌభాగ్యం అని అనుకుని నువ్వు ఏదో పెద్ద కిరీటాన్ని మోస్తున్నట్టుగా ఏమీ భావించక్కర్లేదు. విధి వసాన వైదవ్యం వచ్చినప్పటికి కూడా ఆ భక్త పట్ల అంత అనురాగంతో ఉండి ఆ భక్త బాధ్యతని కూడా తను పోయాక కూడా నిర్వర్తించే స్త్రీలు కాలగొట్టి కూడా వీళ్ళు సౌభాగ్యంతో ఉన్నవాళ్ళు పనికి రారు. అందుకని భర్త ఉన్నా లేకపోయినా మనం ఇంకొకరిని కించపరిచే విధానంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. నీకు సౌభాగ్యం ఉంది అవతల వాళ్ళకి లేనంత మాత్రాన వాళ్ళు తక్కువ కాదు. ఎక్కడైనా సరే ఇక్కడ వైధవ్యం అని కూడా చెప్పింది. ఎందుకంటే నీకు వైధవ్యం వచ్చినా వైధవ్యం రాకపోయినా వివాహం అయినా వివాహం జరగకపోయినా గొప్పింట్లో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా ఎలా ఉన్నా సరే ధర్మాన్ని పట్టుకుని ఉండాలి. చెయ్యవలసిన క్రతువులు చేస్తూ ఉండాలి. తెలిసి తెలియక చేసి ఎటువంటివైనా ఉన్నప్పటికీ కూడా ఇక మీదటటువంటి పాపభూయిష్టమైన ఆలోచనలు కూడా నా మదిలో మెదలకుండా నేను ఒకదాన్ని ఆధారం చేసుకుంటున్నానని త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉండాలి. అందుకే ఇలా పంచాక్షరి మంత్రంతో ఆ విధవ స్త్రీలు పుణ్యస్త్రీలు అందరూ కూడా శూద్రులు. వైశ్యులకేమో మహామృత్యుంజయ మంత్రం, అలాగే క్షత్రియులకి బ్రాహ్మణులకి మానస్తోకే తన ఏం అన్న ఆ మంత్రంతో అభిమంత్రించి ఆ భస్మాన్ని ధరించాలి విధి విధానంగా. పైగా ధరించే దాని మీద భక్తి శ్రద్ధ ఉండాలి. మంత్రం చదివేశాను కాబట్టి అబ్బో బోల్డ్ అయిపోయింది అనుకుని దాని మీద ధరించే దాని మీద భక్తి శ్రద్ధ లేనప్పుడు కూడా పెద్ద ఫలితం ఏమీ ఉండదు. కానీ దాని సంపర్కం వల్ల అయితే ఉంటుంది. కానీ నాకు దాని మీద భక్తి శ్రద్ధ ఉంటే అంతకన్నా ఎక్కువ ఉంటుంది. పంచబ్రహ్మాది మనుభిగృహస్థస్య విధీయతే త్రయంబకేన మనునా విధేర్వే బ్రహ్మచారిణః అఘోరేణ తా మనునా విపన్నస్తా విధిః స్మృతః యతిస్తు ప్రణవేనైవ త్రిపుండ్రాదీని కారయేత్. ఏవైతే ఇక్కడ పంచబ్రహ్మాది మంత్రాలు అన్నారు. ఇంతకు ముందు చెప్పిన ఏవైతే 5 అఘోర, ఈశాన, తత్పురుష, సద్యోజాత, వామదేవ ఈ మంత్రాల్ని పంచబ్రహ్మ ధ్యాన మంత్రాలు అంటారు. ఈ మంత్రాల ద్వారా కూడా అభిమంత్రించి ఆ భస్మాన్ని ధరించాలి. అలాగే మళ్ళీ ఇక్కడ మనకి 4 ఆశ్రమాలు ఉన్నారు. అందుకే మళ్ళీ ఒక్కొక్క ఆశ్రమానికి మళ్ళీ ఒక్కొక్కటి అని చెప్పారు. గృహస్థు
త్రిపుండ్ర ధారణ చేసేటప్పుడు ఆ మంత్రాన్ని, ఆ పంచబ్రహ్మాది మంత్రాన్ని, 5 మంత్రాన్ని జపిస్తూ ధరించాలి. బ్రహ్మచారి మృత్యుంజయ మంత్రం, త్రయంబకం యజామహే మంత్రాన్ని అభిమంత్రించుకుని ఆ భస్మాన్ని ధరించాలి. వనప్రస్థ అఘోరేభ్యో మంత్రాన్ని, అంటే ఇక్కడ వనప్రస్థకు వెళ్ళిపోయినప్పుడు అఘోర మంత్రాన్ని ఒక్కటి చేస్తే చాలు. గృహస్థలో ఉన్నవాళ్ళు 5 చేయాలి. వనప్రస్థలో ఉన్నవాళ్ళు అఘోరేభ్యో ఆ మంత్రాన్ని చేసి భస్మాన్ని ధరిస్తే సరిపోతుంది. అయితే సన్యాసి అన్నీ వదిలేసి భిక్షాటనతో జీవితం గడిపేవారు. వాళ్ళు ఏం చేయాలి? ప్రణవ మంత్రాన్ని జపిస్తూ అది ధరిస్తే చాలు. ఎందుకు మళ్ళీ ఒక్కొక్క వర్ణానికి ఒకటి చెప్పారు? వాళ్ళు మనుషులే, మనము మనుషులే కదా, పెద్ద వ్యత్యాసం ఏముంది అంటే, నీకు కొన్ని బంధనాలు ఉన్నాయి, నువ్వు కొన్ని క్రతువులు చేస్తూ ఉన్నావు. అక్కడ సన్యాసిగా వెళ్ళిపోయినాడు, సర్వస్వం పరమాత్మ అని అన్నీ వదిలేశాడు. ఇల్లు వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, ఆహారం వదిలేశాడు, వస్త్రాలు దేని మీద మమకారం లేకుండా పరమాత్మ చింతనలోనే గడుపుతూ ఉన్నవాడు. భిక్షాటనతో దభించింది తింటాడు, లేకపోతే అది కూడా తినడు. అందుకని వాళ్ళకి ఇది చాలు. అలాగే వనప్రస్థలో ఉన్నప్పుడు సంసారాన్ని వదిలేశాడు, మళ్ళీ సన్యాసికి వెళ్ళటానికి మధ్యలో ఉన్న ఆశ్రమం అది. అందుకని ఒక్క మంత్రం చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఈ వికారాలన్నీ మళ్ళీ తనకి రాకుండా, ఆ స్మృతులేవి తనకి రాకుండా, పరమాత్మ చింతలో ఇప్పుడు దాకా నా జీవితాన్ని నా బాధ్యతల కోసం పెట్టాను, ఇప్పుడైనా సరే ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి ఆ పరమాత్మను పట్టుకుంటానన్న భావనతో ఆ ఒక్క మంత్రాన్ని వాళ్ళు చేసి దాన్ని రాసుకుంటే సరిపోతుంది. మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా నీది కాని ధర్మం ఎంత ఉత్తమంగా ఉన్నా సరే అది నువ్వు చేయకు, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు ఉత్తమమైన ఫలితాలే లభిస్తాయి. దేనికి తగ్గట్టుగా అవి చెయ్యాలి. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు దానికి సంబంధించిన మాత్రలు వేసుకోవాలి. అలాగే ఇంకోటేదో తలకాయ నొప్పి వచ్చినో, ఇంకో కాలికి నొప్పి తగిలో, ఇరుగో ఏదో ఉన్నవాడికి వాడు ఏది ఇచ్చాడో అది రాసుకోవాలి. అది వేసుకుంటే నాకు తగిలితే దెబ్బ ఎప్పటికైనా నాకు నొప్పి రాదేమో అని చెప్పేసి నేను ఇది అది అన్నీ నేనే వేసేసుకుంటాను అంటే కొత్త జబ్బులు వస్తాయి. ఇలా పైగా కొన్ని క్రతువులు ఎందుకు చెప్పారంటే కొంచెం నియమాలు పాటిస్తూ అవి చెయ్యటం ద్వారా ఏమవుతుందంటే నీలో ఉన్న మాలిన్యాలు శారీరకంగా, మానసికంగా, వాక్కు ద్వారా కొన్ని జన్మల నుంచి కొన్ని వాసనలు నేను తీసుకొస్తున్నాను అన్నీ తొలగించుకోవటానికి, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని అజ్ఞానాన్ని మూలాల నుంచి తొలగించుకోవటానికి సాధన ఎంత కుదిరితే అంత. ఇంత చేసినా అంత వస్తుంది కాబట్టి అవన్నీ ఎందుకు చేయాలన్న భావనలో కాకుండా ఈ సంసారంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. నేనెంత మౌనంగా ఉందామనుకున్నా, నేనెంత కుదురుగా ఉందాము అని అనుకున్నా సరే, నా చుట్టూ ఉన్నవి కానీ, నా చుట్టూ ఉన్నవాళ్ళు కానీ నన్ను ఉండనివ్వరు. వాళ్ళు ఉండరు, మనల్ని ఉండనివ్వరు. ఏది చేసినా భూతద్దంలో చేసి అదేదో మహాపాపంలానే చూస్తూ ఉంటారు ఏమీ చెయ్యకపోయినా. మళ్ళీ ఏది కారణం లేకుండా కూడా బాధించేలాగే, ఇంకొకటి కించపరిచేలాగా వాళ్ళ అధికారాన్ని చూపించుకోవడానికో, లేకపోతే వీళ్ళు మనకన్నా తక్కువని కించపరుస్తూనో, లేకపోతే ఆర్థికంగా నువ్వు సరిగ్గా లేవని కించపరుస్తూనో, కుటుంబంలో ఎవరో ఒకరిని పట్టుకుని, లేకపోతే వాళ్ళు ఇలాగున్నారా అలాగున్నారు ఇటువంటి మూర్ఖత్వమైన సంభాషణలతో ప్రపంచంలో ఉన్నాయన్నీ వీళ్ళకే కావాలి. వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో వీళ్ళు అర్థం చేసుకోరు. అలా వ్యవహరిస్తూ ఉంటాం. అందుకని మనకి ఈ సంపర్కం వల్ల దర్శనం ద్వారా బోల్డు సోకుతూనే ఉంటాయి. అవన్నీ వదిలించుకోవాలంటే కొన్ని నియమాలు పాటిస్తూ ఉండవలసిందే. అంతేగాని సంసారాన్ని అందరినీ వదిలేసి అక్కడికి పారిపోలేము. నాలో మార్పు రానప్పుడు నేను ఎక్కడికి పారిపోయినా ఒక్కటే లెక్క. అతివర్ణాశ్రమీ నిత్యం శివోహం పావనత్పర శివయోగి చ నియతమీశా నేనాపి ధారయే. వర్ణాశ్రమ ధర్మంలో ఇలా శివోహం అని పరమాత్మ నిత్యము త్రిపుండాలు ధరిస్తూ ఉండాలి. అందుకే శివయోగి అంటారు. ఆ పరమాత్మని నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు. అలాగే ఈశానః సర్వ విద్యానాం, ఇలా కూడా ఆ భావనతో, ఇక్కడ భావన ప్రధానం. భావన, ఆ భావన మారే కొద్దీ నీ గమ్యానికి నువ్వు చేరువుగా వెళ్ళే అవకాశం ఉంది. భావన మారే కొద్దీ నీలో ఇంకా ఇంకా స్థిరత్వం వస్తూ ఉంటుంది. మళ్ళీ అజ్ఞానానికి తావు లేకుండా ఉంటావు. భావన చాలా ప్రధానం. యద్భావం తద్భవతి అని అందుకే అంటారు. త్రిపుండధారణ నిత్యం చేసేవాళ్ళు. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు కానీ ఇవన్నీ కానీ పక్కన పెడితే ఇలా శివోహమని భావనతో నిత్యము త్రిపుండాలు ధరించాలి. అయితే శివయోగి అంటే ఇక్కడ వర్ణాశ్రమాల్లో ఉన్నవాళ్ళు ఒక రకం, ఇక శివయోగి అంటే యోగిగా అన్నీ వదిలేసుకుని ఆ పరమాత్మ చింతనలో ఉన్నవాళ్ళు. ఈశానః సర్వ విద్యానాం,
ఈ భావనతో త్రిపుండ్రాలు ధరించాలి. నాత్యాజ్యం సర్వవర్ణశ్చ భస్మధారణముత్తమం అన్యేరపి యథా జీవేహ సదేతి శివశాసనం. అన్ని వర్ణాల వారి ద్వారా కూడా భస్మధరణ అన్నది జరగాలి. అది చాలా ఉత్తమమైనది. ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా సరే దాన్ని ధరించడం మాత్రం మర్చిపోకూడదు. అది ధరించి తీరాలి. ఎందుకంటే మానవులకి తప్పితే అన్యజీవులకి ఈ భస్మధారణ అన్నది, ఈ క్రతువులన్నవి, నియమాలన్నవి జ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకునే అవకాశం లేనిది. పైగా మన సంపర్కంలో ఏ జీవి ఉన్నా సరే దానికి కూడా భస్మాన్ని ధరింపచేయాలి. ఎందుకంటే వాటికి అవి ధరించలేవు. అలాగే కొన్ని మనకెందుకు గట్టిగా చదవటం, కొంతమంది కలిసి అక్కడ మళ్ళీ ఆ పారాయణాలు చేయటం, ఇవన్నీ ఎందుకు అంటే చాలా మాస పురాణాల్లో ఇప్పుడు స్కాంద పురాణ అంతర్గతగా, పద్మపురాణ అంతర్గతలో కూడా చెప్పబడి ఉన్నాయి. ఒక గురువు ఇంకో శిష్యుడికి కొన్ని గాథలు చెప్తూ ఆ లీలలు వర్ణిస్తూ చెప్తూ ఉన్న క్రమంలో చెట్టు తొర్రలో ఉన్న జీవి అది వినటం, పాప విముక్తి కలిగి దాన్ని శరీరం మార్పుతో అది మళ్ళీ స్వర్గానికి వెళ్ళటం. అలాగే ఒక ఏనుగు సింహం కొట్లాడుకుంటూ విధి వశమున వినాలని వినలేదు. మానవులకే వినాలని అనిపించదు, జంతువుకి ఎందుకు అనిపిస్తుంది? అవకాశం లేదు. అలాంటిది ఇది వినటం ద్వారా కూడా శాపంతో అలాంటి జన్మలు పొందిన వాళ్ళు శాప విముక్తి కలిగి స్వర్గానికి వెళ్ళిన గాథలు కూడా ఉన్నాయి. అంటే ఇంకో జీవికి చదువుకునే అవకాశం లేదు. అందుకు నేను గట్టిగా ఉచ్చరించడం ద్వారా వినాలని విన్నా, లేకపోతే వినిపించినందుకు వినవలసి వచ్చినా సరే అవి కూడా ఉద్ధరింపబడతాయి. వినదగిన మాట ఎవరు చెప్పినా వినపడితే దాన్ని నువ్వు భక్తితో విన్నా, భక్తి లేకుండా విన్నా, వినినంత మాత్రం చేత కూడా దాని ఫలితాన్ని నువ్వు పొందుతావు. అందుకే ఇక్కడ ఆ ఆదేశం పరమాత్మది, అలా అందరూ ధరించాలి. భస్మస్నానేన యావంతః కణాః స్వర్గే ప్రతిష్ఠితాః తావంతి శివలింగాని తనోధత్తేహి ధారకః. భస్మ స్నాన, ఇప్పుడు నీటితో స్నానం చేసిన ఏం చేస్తాం? ఒళ్ళంతా కూడా నీళ్లు పోసేసుకుంటాం. అలాగే ఇక్కడ భస్మ స్నాన అంటే ప్రతి ఒక్క కణము ఈ శరీరంలో ఉన్నవన్నీ కూడా ఆ పరమాత్మని లేపనంగా చేసుకుని రాసుకుంటున్న భావనతో, అందుకుని ఈ శరీరంలో ప్రతి కణం నుంచి కూడా ప్రవేశింపబడుతున్నాడు అన్న భావనతో భస్మ స్నానము, భస్మలేపన శరీరం అంతా ఉంటుంది. అఘోరాలు వాటిని చూస్తూ ఉంటాం, వాళ్ళు భస్మాన్ని మొత్తం ధరించి ఉంటారు. ఎవరిని చూసినా అదే తెల్లగా ఉంటారు. ఇంకా అంటే ఇక్కడ ఇంకో రకంగా తీసుకోవచ్చు. ఎలా అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు టాటా బిర్లా కొడుకు కావచ్చు, ఒక లేబర్ వాడి కొడుకు కావచ్చు, మధ్యతరగతికి సంబంధించిన కొడుకు కావచ్చు, అందరూ ఒకటే యూనిఫామ్లో ఉంటారు. నీకు వేరు నాకు వేరని ఏమి ఉండదు. ఎందుకు? ఇలా భేదభావం లేకుండా అందరూ కలిసిపోవాలి, ఐకమత్యంతో ఉండాలి అన్న భావనతో ఎలా అయితే ఉందో ఈ భస్మలేపనం అన్నది అందరూ ధరించడం వల్ల ఈ వర్ణం ఆ వర్ణం, ఈ రంగు ఆ రంగు, ఈ బుద్ధి ఆ బుద్ధి అని కాకుండా అంతా ఆ పరమాత్మనే లేపనంగా ధరించి ఉన్నవాడు, ఆ పరమాత్మే అంతరంగంగా ఉన్నాడు. కాబట్టి ఈ జీవికి ఒక అర్థం ఉన్నది. దాన్ని నేను పరమార్థంతో కూడుకునేలా చెయ్యాలంటే కొన్ని క్రతువులు నేను చెయ్యాలి అన్న భావనతో అలా ధరించి ఉండటము. అందుకే ఆ శివలింగానికి ఇలా ధరించి ఎవరైతే చేస్తున్నాడో అక్కడ మళ్ళీ శివలింగాన్ని కూడా ధరించాలి. కొంతమంది లింగాన్ని మెడలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఎలా అయితే మనం రుద్రాక్షి వేసుకుంటున్నాము, నిత్యము ధరించి ఉండాలి. ఇక్కడ శివలింగాన్ని ధరించడం, భస్మాన్ని ధరించుంటే శరీరాన్ని ధరించి ఉన్నప్పుడు ఇంకా శివలింగం అనేది ఇంకోలాగా తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఎలా అయితే మనకు ఒక్కొక్క చక్రం ఉన్నాయి, 7 చక్రాలతో కూడుకున్న ఈ శరీరంలో ఏమవుతుంది అంటే, మూలాధార దగ్గర నుంచి ఏదైతే 3 చుట్లు చుట్టుకుని కుండలిని శక్తి పడుకుని ఉన్నదో అజ్ఞాన వశమున దాన్ని నువ్వు మేల్కొల్పుతావు. ఇలా ధార్మికంగా ఉంటూ నువ్వు చేయవలసిన కర్మలు నిష్టగా చేసుకుంటూ ఉన్న క్రమంలో ఆ ధ్యానంలో లీనమైపోయి నువ్వు చేసే క్రతువు మెల్లమెల్లగా నిన్న స్థితికి తీసుకెళ్తుంది. నిద్రించిన శక్తి జాగృతి చెందుతుంది. క్రమేణా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ నెత్తి మీద ఉన్న ఆ సహస్రార దగ్గరికి చేరుకుంటుంది. ఈ చేరుకునే క్రమంలో మళ్ళీ ఏవైతే 3 గ్రంథులు ఉన్నాయో బ్రహ్మ విష్ణు రుద్ర, ఆ గ్రంథులు దాటుకుంటూ ఈ చక్రాలు గ్రంథులు దాటి సహస్రాలు చేరిన తర్వాత శివశక్తియుక్తంగా అది మళ్ళీ మూలాధారాకి వెళుతుంది. ఇంకా నిత్యము ఆ ప్రసరణ అన్నది జ్ఞానమయంగానే తేజోమయంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ అది లింగ రూపణ, దాన్ని నువ్వు ధరించి ఉండాలి.
బ్రాహ్మణः క్షత్రియా వైశ్యాः శూద్రాశ్చ చాపి చాసంకరాः స్త్రియోక్తా విధవా బాలాः ప్రాప్తా పాకండికాస్తథా. 4 వర్ణాలు: బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, అలాగే వర్ణ సంకర. అంటే ఈ వర్ణం వాళ్ళు వేరే వాళ్ళని, ఆ వర్ణం వాళ్ళు ఈ వర్ణం వాళ్ళని వివాహం చేసుకోవటం వర్ణ సంకర అంటారు. అలాగే స్త్రీ, ఇక్కడ విధవ అంటే వైధవ్యం, సధవ అంటే సౌభాగ్యంతో ఉన్నది. ఇలా వీళ్ళైనా వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, ముసలవాళ్ళైనా, పాకండులైన, బ్రహ్మచారి అయినా, గృహస్థాశ్రమం అంటే పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా, గృహస్థులో ఉన్న, వనప్రస్థలో ఉన్న, ఏ ఆశ్రమానికి చెందిన వాళ్ళైనా సరే అందరూ ధరించాలి. బ్రహ్మచారి గృహీ వన్యః సన్యాసీ వా వ్రతీ తథా నార్యో భస్మ త్రిపుండ్రాంక ముక్త ఏవాన సంశయః. అంటే ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఏ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ త్రిపుండ్రాన్ని ధరించటం ద్వారా, దాని ప్రభావం ద్వారా ముక్తి లభిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. తెలిసి ధరించినా తెలియకుండా ధరించినా ముక్తి వస్తున్నప్పుడు, త్రికరణ శుద్ధిగా ధరించినప్పుడు ఇంకా నీకు ఎలాంటి స్థితి కలుగుతుందో అన్నది ఆ ఊహకి అందినప్పుడు ఎంతో ఆనందాన్ని మనం అనుభవిస్తాము. కానీ ఇక్కడ ధరిస్తే ఎంతో లభిస్తుందో అనుమానం లేదని చెప్తున్నారు. అనుమానంతో, నమ్మకం లేకుండా ధరించినప్పుడు అంత ప్రతిఫలం ఏమి నీకు ఉన్నతంగా లభించదు. జ్ఞానాజ్ఞానధృతో వాపి వాక్మి అధః సమూయత జ్ఞానాజ్ఞానధృతం భస్మ పావయేత్ సకలం నరం. అంటే జ్ఞానవశము, అజ్ఞానవశము, అందరికీ జ్ఞానం ఉండదు. పైగా జ్ఞానం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనకు అజ్ఞానంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అజ్ఞానిగా ఉన్నవాడు కూడా ఒక్కొక్కసారి జ్ఞానిగా చేస్తూ ఉంటాడు, అజ్ఞాన వశంలోనే చేస్తూ ఉంటాడు. అయితే జ్ఞానవశంలో ఉన్న, అజ్ఞానవశములో ఉన్న ఎవరైనా సరే ఆ భస్మధారణ అన్నది చెయ్యాలి. ఎలా అయితే అగ్ని సంపర్కంలో వచ్చిందల్లా ఏమవుతుంది? భస్మం అయిపోతుంది. అలాగే ఈ విభూతి, ఈ భస్మాన్ని ధరించిన సంపర్కం ద్వారా ఏమవుతుంది? నాలో ఉన్న వికారాలు, నాలో ఉన్న వాసనలు, నాలో ఉన్న అజ్ఞానం అన్నీ తొలగిపోతాయి, పాపాలు తొలగిపోతాయి. అందుకే జ్ఞాని కానీ అజ్ఞాని కానీ ఇక్కడ జ్ఞానవశంతో ధరించిన, అజ్ఞానవశంతో భస్మాన్ని ధరించిన, ఆ భస్మాన్ని నువ్వు ఎప్పుడైతే ధరిస్తున్నావో పవిత్రత చేకూరుతుంది ధారణ చెయ్యటం ద్వారా. అందుకే దాంతో సమానమైనది ఏదీ లేదు. నాశనీయ జలమన్నమల్పామపీవ భస్మాక్షధృత్యా వినా భుక్త్వా వాత గృహీవనీపతిర్యతిర్వాణి తథా శంకరః. భస్మము, రుద్రాక్ష ధారణ, అలాగే నీరు కూడా తాగకుండా, లేస మాత్రమైన అన్నాన్ని కూడా ముట్టుకోకుండా, అంటే ఈ రుద్రాక్షి ధారణ చేసి భస్మాన్ని ధరించి అప్పుడు నీరు తాగటము, అన్నం తినటము చెయ్యాలి. లేకపోతే అవి ధరించకుండా చెయ్యకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏదన్నా తినేటప్పుడు పరమాత్మని స్మరించి తినమంటారు. పరమాత్మకి నివేదిస్తున్నాను అంటే సమర్పణ భావంతో నువ్వు ఎప్పుడైతే చేసి తింటావో అది నీకు ఔషధం అవుతుంది, దానివల్ల పుష్టి వస్తుంది. ఇలా లేకుండా విచ్చలవిడితనంగా నువ్వు ఎప్పుడైతే కొన్ని క్రతువులు చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఈ వాసనలు పెంచుకుంటూ ఉంటాను, తొలగించుకోవటం మానేసి వాటిని పెంచుకుంటూ ఉంటాను. అందుకే రుద్రాక్షి కానీ భస్మాన్ని కానీ ధరించే ఈ నీటిని తాగటమో, అన్నాన్ని తింటమో చేయాలి. లేకపోతే లేస మాత్రం కూడా వాటిని ముట్టుకోకూడదు. ఇది మళ్ళీ అన్ని వాసనల వాళ్ళకి, అన్ని వర్ణాల్లో ఉన్న వాళ్ళకి కూడా. ఇది అదే అని ఏం లేదు. ఎందుకంటే అందరం కూడా కొన్ని వాసనని మోసుకుని వచ్చి అవి తొలగించుకోవడానికి, సార్థకం చేసుకోవడానికి ఇదే నా చివరి జన్మ అన్న భావనతో ప్రయత్నమే చేస్తాం. మళ్ళీ ఇది చివరిదో కాదో ఎవరికి తెలీదు, కానీ ఆ ప్రయత్నం అలా చెయ్యాలి. ఏనో భుంకా నరకం ప్రయాతి సా తథా గాయత్రీ జాపీన తథా వర్ణానాం తు యతేస్తు ముఖ్య ప్రణవ జాపీన ముక్తిర్భవేత్. అలాగే గృహస్థ కానీ, వనప్రస్థ కానీ, సన్యాసి కానీ, లేదా వర్ణశంకర, ఇలా ఏ జాతికి సంబంధించిన వాళ్ళైనా, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా, ఇప్పుడు గృహస్థులో ఉండి సన్యాసిగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. సన్యాసిగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గృహం మీద వాళ్ళకి ప్రీతి ఉండి మళ్ళీ గృహస్థులాగా ఉంటూ ఉంటారు. ఇలా ఏది నువ్వు చేసినప్పటికీ కూడా ఆ సంకరన్నది జరిగినా సరే, ఏ వ్యక్తి అయితే భస్మాన్ని ధరిస్తున్నాడో, రుద్రాక్షని ధరిస్తున్నాడో
అలా ధరించే నీళ్ళని తాగినా లేకపోతే భోజనం చేసినా చేస్తున్నాడో వాళ్ళు ఎటువంటి పాపాలు చేసి ఉన్నా సరే తొలగిపోతాయన్నది ఎంత వాస్తవమో, ఇవి ధరించి ఉన్న వాళ్ళు పాపము తింటున్నట్టు. అంటే ధరించకుండా నువ్వు చేస్తే ఏమవుతుంది, ఇంకా పాపాలు పెంచుకుంటున్నావు. ఇవి ధరించి తినటం వల్ల పాపాలు నీకు మళ్ళీ అంటుకోవట్లేదు. పాపరాశి తొలగిపోవటమే కదా, ఇది రాసుకోవటం ద్వారా ఆ పాపం మళ్ళీ చెయ్యకుండా కూడా నివారిస్తుంది. కానీ అలా వేసుకోకుండా చేసినప్పుడు పాపాలే తింటున్నట్టుగా పాపాలే పెరిగిపోతుంటాయి, నరకానికే చేరుకుంటాం. వీటికి భయపడైనా సరే ధరించటం అన్నది మళ్ళీ అలవాటు చేసుకుంటారు. అంటే రెండు రకాలుగా కూడా దాని ప్రతిఫలం ఏంటి అంటే మంచిదే ఇస్తుంది. భయానికి లోబడి అమ్మో నాకు నరకం వస్తుందేమో, అమ్మో నాకు ఏమైపోతుందేమో అన్న భయానికైనా ధరించడం మొదలు పెడతావు. భయంతో ధరించిన, భక్తితో ధరించిన మాత్రం చేత క్రమేణా మార్పులు వస్తాయి. క్రమేణా పాపరాశి తొలగిపోతూ ఉంటుంది. అందుకే రుద్రాక్షి కానీ భస్మాన్ని కానీ ధరించకుండా తినకూడదు. తింటే మళ్ళీ నరక ప్రాప్తి, పాపాలే పెంచుకుంటున్నావు అని చెప్పారు. అందుకే ఆ వర్ణ ధర్మాందో లేకపోతే ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ కాకుండా ఎవరైనా సరే గాయత్రి మంత్ర జపాన్ని చేస్తూ, సన్యాసి గాయత్రి మంత్ర జపం లేదా ప్రణవ మంత్రం జపం ఇలా చేసుకుంటూ దాన్ని ధరించాలి. అప్పుడు ముక్తి లభిస్తుంది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితను 24 చాప్టర్లో 43 శ్లోకాస్ సంపూర్ణం.